హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూస్ టేస్టింగ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ చింత ఇగురు పప్పు ఎలాగో చేసి చూపిస్తున్నాను. ఈ చింత ఇగురు పప్పు అనేది మనం ఎప్పుడు చేసుకున్న నార్మల్ పప్పులా కాదండి. దీని టేస్ట్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది, కానీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది కూడా. ఎందుకంటే చింత ఇగురు మనకి కొంచెం వగురుగా పులుపుగా ఉంటుంది కాబట్టి పప్పు టేస్ట్ అనేది కూడా ఆటోమేటిక్గా చేంజ్ అనేది అవుతుంది. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. పప్పు అనేది చాలా చాలా బాగా నచ్చుతుంది. చూడ్డానికే కాదండి, తినేదానికి కూడా దీని రుచి అదిరిపోతుంది. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఈ పప్పు రెసిపీ అనేది మీకు ఈజీగా తెలుస్తుందండి. మీరు కూడా అందరికీ ఈజీగా చేసి పెట్టచ్చు. ఓకే, ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అనేది చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్, చింత ఇగురు, అలాగే పచ్చిమిర్చి. ముందుగా ఒక పాన్ అనేది తీసుకొని కొంచెం హీట్ అయినాక ఆల్రెడీ మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, గంట ముందు నానబెట్టుకున్నా నేను. సో ఆ పప్పు అనేది నేను వేసేసుకున్నాను ఇక్కడ. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మనం ఇందులో కారం అనేది వేయమండి. సో కారం అనేది మీరు ఇక్కడ పచ్చిమిర్చిలోనే చూసుకోవాలి. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చింత ఇగురు అండి ఇది. సో కొంచెం పుల్లలు అవి ఉంటాయండి, అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్న ఆకది. అలాగే 3 టమాటోస్ నేను పెద్దగా కట్ చేసుకోలేదు, చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ అనేది తీసుకున్నాను. మీరు కారం అనేది ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ముందుగానే చూసుకోండి, ఎందుకంటే మన కారం అయితే యాడ్ చేయం పప్పులో. సో ఇక్కడ మీరు పచ్చిమిర్చిలోనే చూసుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అలాగే కొంచెం పసుపు. సో ఇదంతా నేను బాయిల్ అనేది చేసుకోవాలండి, మొత్తం ఉడకబెట్టుకోవాలి కదా మనం. సో అన్ని అయితే ఐటమ్స్ అనేది వేసేసుకున్నాను. కొంచెం తగిన వాటర్ అనే పప్పు ఎంతవరకు వేసుకోవాలో తెలుస్తుంటుంది కదా, అది చెక్ చేసుకొని మనం వాటర్ అనేది పోసుకొని విజిల్ అనేది పెట్టేసుకున్నాను. మొత్తం 3 విజిల్స్ అనేది రావాలి. అప్పుడే కదా మనకు పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది. ఈ పప్పు అనేది మనకి రైస్లోనే కాదండి, మన చపాతీ, రోటీస్, మన దోశ, ఇడ్లీలో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది దీని టేస్ట్ అనేది, కొంచెం కొత్తగా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో మనకి ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే ఒక మంచి భోజనం తిన్నాన తృప్తి అనేది కూడా వస్తుందండి. అంత కమ్మగా ఉంటుంది దీని టేస్ట్ అనేది. సో మీరైతే తప్పకుండా అయితే ట్రై అయితే చేయండి, ఎందుకంటే ప్రతిరోజు ఒకే పప్పు కదండి తినేది. అలాగే అక్కడ కొంచెం వేరుగా చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. అలాగే తప్పకుండా నచ్చద్దు కూడా అందరికీ. సో 3 విజిల్స్ అయిపోతే మనం విజిల్ అనేది తీసేసుకొని కుక్కర్ అనేది ఓపెన్ చేసుకొని చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. పప్పు కూడా బాగా మెదిగిపోయింది మనకి. సో దీన్ని మీరు స్మాషర్తో అయినా కానీ లేకపోతే ముద్దకంతో అయినా కానీ బాగా మెత్తగా అనేది చేసేసుకుంటున్నాం. ఇప్పుడు పోపు అనేది పెట్టుకోవాలండి. ఒక పాన్లో నేను 3 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకుని, నెయ్యి అనేది ఆప్షనల్ అండి, లేకపోతే నూనెతో కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాను. అలాగే పప్పు దినుసులు వేసుకున్నాను. ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు, కొంచెం మెంతులు, అలాగే కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఒక ఆనియన్ అనేది కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. మరీ బ్రౌన్గా కాకుండా మరీ పచ్చగా కాకుండా కొంచెం దోరగా అనేది వేగాలి, ఎందుకంటే మనం తిరగమత పెడుతున్నాం కదా. సో కొంచెం దోరగా వేగితేనే పప్పుకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో కొంచెం దోరగా వేగాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే వేగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న పప్పు అనేది ఉంది కదా, సో ఆ పప్పు అంతా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. చూడండి మొత్తం వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఈ చింత ఇగురు పప్పుకి మీకు పులుపు సరిపోకపోతే మీరు చింతపండు గుజ్జైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా. సో కొంతమందికి ఆకు అనేది పులుపు సరిపోలేదంటే మాత్రం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు, కారం అనేది కూడా చెక్ చేసుకొని తగినంత ఉప్పు అనేది వేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పప్పు అయితే మాత్రం చాలా బాగుంటుందని దీని టేస్ట్ అయితే మాత్రం నెయ్యితో కానీ వేడి వేడి అన్నంలో కానీ తింటే మాత్రం సూపర్ ఉంటుంది దీని టేస్ట్. ఆల్రెడీ మన పప్పు అయిపోయింది, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కంప్లీట్ అయితే అయిపోయిందండి పప్పు. ఇంకా ప్లేట్లోకి పెట్టుకొని తినడమే లేట్ అసలు. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో, చూడండి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చూస్తే టెంప్ట్ అయిపోతున్నాం కదా, తినాలనిపిస్తుంది. కానీ ఒక్కసారి అయితే ట్రై అయితే చేయండి. ఇది చూసారుగా ఎంత మంచి పప్పు అనేది రెడీ అయిపోయింది మనకైతే. నెయ్యి పప్పు అనేది అల్టిమేట్ కాంబినేషన్ అండి అది. ఈ పప్పుతో తినండి, అలాగే
మీకు తప్పకుండా నచ్చుతుంది కూడా. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అయిపోయింది మనకి చింతచిగురు పప్పు అనేది. మాత్రం చాలా చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే మాత్రం. మీరైతే తప్పకుండా నచ్చద్దు కూడా మీరు ఒకసారి ట్రై కానీ చేస్తే. సో రెసిపీ అంతా మొత్తం కంప్లీట్గా చూసారు కాబట్టి ఖచ్చితంగా ట్రై అయితే చేసి ఇంట్లో అందరికీ పెట్టేసేయండి, ఇంకెందుకు లేట్. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్లో తప్పకుండా క్లిక్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.